ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యం వినేటువంటి కృప మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా ఎంతమంది నీ వాక్యం వింటూ ఉన్నారో అందరిని కూడా తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మాతో మాట్లాడండి. యేసునామమున ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యమే మనల్ని తెప్పరిల్లజేస్తుంది. అట్టి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధ పెట్టి ఆ వాక్యాన్ని మనం విందాం. ఆధ్యాత్మికమైనటువంటి మేలులు మనం పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 14వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనంలో నుండి, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోవా పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిపోయినటువంటి వారిని ఆయన బలపరిచేటువంటి వాడు. ఈరోజు మనం ఎక్కడ చూసినా మనుషులందరూ కూడా చాలా కృంగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ రీతిగా కృంగిపోయి ఉన్నావో నీ కొరకే ఈ వర్తమానాన్ని దేవుడు అందిస్తున్నాడు. ఈ వర్తమానం చాలా విలువైంది. ఈ వర్తమానం నువ్వు చివరి వరకు చూడాలని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా మనసు పెట్టి కొద్ది నిమిషాలు విను. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యో, నేను కృంగిపోయి ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, ఆయన నన్ను ఉద్ధరించాడు, కృంగిపోయిన స్థితిలో నుండి నన్ను లేవనెత్తాడు అని భక్తుడు ఇక్కడ మనందరం కూడా బలపరుస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, నేటి దినం ప్రపంచంలో మనం చూసినప్పుడు 7 లక్షల ప్రజల నుండి 8 లక్షల మంది ప్రజల వరకే మరి కృంగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. సంవత్సరంలో మరి మరణ రిజిస్టర్లో పెద్దలు చెబుతూ ఉన్నారు, 7 లక్షల నుండి 8 లక్షల వరకు మరణాలు నిరాశ ద్వారా, కృంగుదల ద్వారా చనిపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఒక రోజుకి వచ్చేసి 1900 మంది నుండి 2200 మంది దాకా ప్రపంచవ్యాప్తంగా కృంగుదలతో, నిరాశతో చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం నేటి దినంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, 4 సెకండ్లకి ఒక మనిషి చనిపోతూ ఉన్నాడు. కారణం నిరాశ, వేదన, శోధన, కన్నీరు, ఉపద్రవం. ఈరోజు మనుషులు కృంగిపోతూ ఉన్నారు. నేటి దినం నువ్వు కన్నీరులో ఉన్నావా? ఉపద్రవంలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఈ సమయంలో కృంగుదల నుండి నీవు ఎలా పైకి రాగలవో ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా వాక్యాన్ని విను ప్రియుడా. దేవుని వాక్యం చెబుతూ ఉంది, మన భారతదేశంలో చూసినప్పుడు మరి ఒక్క రోజుకి 450 మంది నుండి 470 మంది దాకా చనిపోతున్నారు. ప్రియులారా, రిజిస్టర్ లెక్కల ప్రకారం మరి లెక్కలు లేని వారు ఎంతమంది అండి? నిరాశతో చనిపోతున్నటువంటి వారు ఈరోజు మనం చూస్తే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తే ప్రియులారా, రోజుకి 23 నుండి 24 మంది రిజిస్టర్ అవుతుంది. చనిపోతున్న వారు నిరాశతో, కృంగుదలతో చనిపోతున్నటువంటి వారిని మనం చూడగలం. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కదా, మనం చదివిన మూల వాక్యంలో కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అండి. ఒకవేళ ఈ సమయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావు? కుటుంబ సమస్యల ద్వారా కృంగిపోతున్నావా? కుటుంబ సమస్యలండి ఈరోజు మనిషిని కృంగజేస్తా ఉన్నాయి. అప్పులు, చింతలతో నువ్వు కృంగిపోతున్నావా? అప్పులు మనిషిని కృంగజేస్తాయి. ప్రియులారా, కుటుంబం నిన్ను కృంగదీస్తుందా? అప్పులు నిన్ను కృంగదీస్తున్నాయా? అనారోగ్యం నిన్ను కృంగజేస్తుందా? అనారోగ్యంతో తనకున్నదంతా వేమైపోయిందండి. అనేక మంది వైద్యులు పట్టుకొని తిప్పలు పడింది. ఏమీ ప్రయోజనం లేదు. కృంగిపోయింది చాలా. యేసుని గురించి ఉందండి. యేసు దగ్గరికి వచ్చిందండి. ఆమె కృంగుదల నుండి ప్రభు ఆయన వస్త్రం ముట్టితే చాలు నేను బాగుపడతాను, ఈ కృంగుదల నుండి ఈయన నన్ను లేవనెత్తుతాడని చెప్పి విశ్వాసముతో వస్త్రాన్ని తాకినప్పుడు
ప్రియులారా, రక్తధార కట్టి ఆమె కృంగుదల ఆ తీరిపోయింది ప్రియులారా. ఈ యొక్క సమయంలో నీ యొక్క అనారోగ్య పరిస్థితులు కృంగిపోతున్నావా? ఆయన తట్టు చూడు, ఆయన వస్త్రం ముట్టు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. కుటుంబ సమస్యల, అప్పుల, చింతల, ఈరోజు ప్రియులారా అప్పు లేని మనిషి లేడండి. అప్పు ఉందని ఆత్మహత్య చేసుకునేవారు, నిరాశకెళ్ళేవారు ఎంతమంది అండి? అప్పు ఆనందంతో ప్రారంభమై ఆవేదనతో ముగుస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అప్పు ఆవేదనకు గురి చేస్తుంది. కనుక అప్పులో నుండి బయటికి ఎలా రావాలో ప్రార్థించు. ప్రార్థనే నిన్ను బయటికి తీసుకొస్తుంది. 2, సోమరి ఏం సాధించలేడు. కష్టపడి చేతులతో పనిచేయి. అప్పుడు దేవుడు ఆ సమస్యలో నుండి విడిపిస్తాడు ప్రియులారా. కనుక దేవుడు మార్గం చూపిస్తాడు. మార్గం లేని వారికి ఆయనే మార్గం. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు కృంగిపోయావా? తెలియక జారిపోయావా? అయినా నీకు దేవుడు వైపు చూడు, యేసు వైపు చూడు, మార్గం చూపిస్తాడు. నువ్వు అడిగిన వారందరూ కూడా ఇస్తామని ఇవ్వకుండా ఆగిపోయారా? బాధపడబాకు. ఇదిగో దేవుడిని అడుగు, ప్రభు అందరూ వదిలిపెడుతున్నారయ్యా. ఇదిగో నాయన నీ వైపు చూస్తున్నాను, నా తప్పే క్షమించు, తొందరపడ్డాను, వాటికి కట్టాను, నష్టపోయాను. అయ్యా నీ వైపు చూస్తున్నాను, నువ్వే నిలబెట్టాడు అయ్యా, నేను నీకు ఉపయోగపడతానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా, మారు మనసులోకి వస్తానయ్యా, పశ్చాత్తాపంలోకి వస్తానయ్యా, నీ మందిరానికి నడుస్తానయ్యా, నీకు సాక్షిగా ఉంటానయ్యా, నిబంధన చేసుకో. అద్భుతంగా నిన్ను కార్యం చేయబోతున్నాడు దేవుడు. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. కృంగిపోయావా? ఈ వర్తమానం ద్వారా కృంగిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తాడండి ఆయన. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. మరి మనం చూడొద్దండి ఈరోజు? అడుగడుగునా కృంగుదలే కదా ఈ లోకంలో. బిడ్డల ద్వారా కృంగిపోవటం, ఏమంటే ఆయా రకాల అన్ని కృంగుదలలు ఉన్నాయి. ఈ కృంగిపోయే లోకంలో దేవుని వాక్యమే నిన్ను ధైర్యపరిచేది, ఆదరించేది, లేవనెత్తేది. కనుక దేవుని వాక్యాన్ని విను. సమయమే, వాక్యం వినటానికి సమయం లేదు. మన పనులు చేసుకోవటానికి సమయం ఉంది, కానీ దేవుని వాక్యం వినాలని. వాక్యము మనిషిని వ్యసనాల్లో నుండి విడిపిస్తుంది ప్రియులారా. రకరకాల వ్యసనాలు కదండి ఈరోజు మనిషికి. అసూయ అనే వ్యసనం, త్రాగుడు అనే వ్యసనం, పానుపరాకులు గుట్కాలనే వ్యసనం, ఏమండి రకరకాల వ్యసనాలు ఉన్నాయండి. ఈరోజు వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. పొగాకు, త్రాగుడు, ఏమంటే సిగరెట్టు వ్యసనం. ఆ రొడుగుల మనుషులు కూడా ఆ రంగుల సిగరెట్టు బానిసం చేసేసింది. ఈ వ్యసనాల్లో నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుని వాక్యమే, దేవుని మందిరమే, దేవుని సంఘమే, దైవ సేవకుల ఉపదేశమే నీ వ్యసనాల్లో నుండి నిన్ను విడిపిస్తుంది. మందిరానికి రా, నేను మారతానండి, వాక్యం అవసరం లేదు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు సరిగా ఉంటున్నారా అని చెప్పి వాయిదాలు వేసి సమర్థించుకొని మందిరానికి వెళ్లకుండా రాకుండా ఉండొద్దు. దేవుడు బలహీనతలు ఉంటే వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళైనా వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. నీ వ్యసనాల్లో నుండి నీవు విడుదల పొందాలంటే 3 రోజులు వ్యసనం అనుకుంటావు, మళ్ళీ 4వ రోజు యథావిధిగా కష్టం వచ్చిందండి, పిల్లల మాటలు లేదండి, భార్య మాటలు లేదని, భర్త మాటలు లేదని మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళిపోతావు. నీ స్వశక్తి చేత 3-4 రోజులే ఉంటావు నిష్టగా, తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతావు. కాదు, దేవుని వాక్యం నిన్ను వ్యసనాల్లో నుండి విడిపిస్తుంది. కనుక దేవుడి వాక్యం విను. వినుడి ద్వారా విశ్వాసం కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కుటుంబ సమస్యల ద్వారా కృంగిపోతున్నారు. ఈ రోజు నేటి సమాజంలో చాలా మంది అప్పులతో కృంగిపోతున్నారు, అనారోగ్యంతో కృంగిపోతున్నారు, ఒంటరితనంతో కృంగిపోతున్నారు. పెళ్ళిళ్ళు అవ్వలేదా? పెళ్ళిళ్ళు అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. పెళ్లి కావాలంటే కష్టపడి పనిచేసి సంపాదించి కొంత కూడబెట్టు. ఏం పని చేస్తున్నారు, ఏం ఉద్యోగం అండి అని అడుగుతున్నారు. పెళ్లి కావాలంటే ఇల్లు ఉందా, పొలం ఉందా, ఉద్యోగం ఉందా? మరి ఏం లేకుండా ఎట్లా అవుతుంది పెళ్ళి? వచ్చే భార్యను పోషించాలి. ఏం పెట్టి పోషిస్తావు? అందరూ ఆలోచిస్తారు. కనుక ఒక చిన్న ఉద్యోగంలో చేరు, పెద్దది కాదు, ముందు ఒక చిన్న దాంట్లో చేరు, చిన్న పని చేయి. దేవుడు నీకు ఒక క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రియులారా, దేవుడు వాక్యం అంటుంది మనిషి నిరాశ ద్వారా బలహీనలైపోతున్నారండి. పరీక్షల భయం కొంతమందికి. ఈ మధ్యకాలంలోనండి పరీక్షలో విజయం పొందుకొని కూడా నేను పరీక్షలో ఓడిపోతానేమోనని ఒక పాప చనిపోయిందంటండి. పరీక్షల భయం కదా ఈరోజు చాలా మంది చదువుకునే వాళ్ళకి. అయ్యో ఉద్యోగం టెస్ట్ రాశాను, నేను పాస్ అవ్వనేమో, నీకు ఎందుకు నా జీవితం అనుకుంటావు కదా. కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు, ప్రార్థించు. అయ్యా నా కుటుంబం నిలబడాలి, నన్ను నిలబెట్టు, నాకు ఒక చిన్న ఉద్యోగమే. దేవుడిని అడుగుతున్నావా? ప్రార్థిస్తున్నావా? ఉపవాసం వండి ప్రార్థన చెయ్యి. దేవుడిని స్థితి మారుస్తాడు, గౌరవం ఇస్తాడు. ప్రియులారా, ఈరోజు కుటుంబ సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, ఒంటరితనంతో, నిరాశతో, బలహీనులై, పరీక్ష భయాలతో
ఏమంటే కొంతమంది అక్రమ సంబంధాలతో కొన్ని హత్యలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రియులారా. కృంగిపోతున్నారు. నీ పనులు బట్టి నీ భార్య కృంగిపోతుంది కదూ. ప్రభునందు ప్రియులారా, నీ పనులు బట్టి నీ భర్త కృంగిపోతున్నాడు కదూ. కుటుంబాలు ఈరోజు కృంగుదలలోకి వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త. కుటుంబాన్ని కొట్టుకో. జ్ఞానం గల స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటది. జ్ఞానం గల భర్త కుటుంబాన్ని పోషిస్తాడు, ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, బాధ్యత కలిగి ఉంటాడు. బాధ్యతలు లేవండి ఈ దినాల కుటుంబాల్లో. ఎవరి బాధ్యతలు వారు, ఎవరి ధర్మాలు వారు నెరవేర్చాలి. దేవుడు నీకు క్షేమం కలుగు చేస్తాడు. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. సారం కలిగి ఉంటావు. కనుక నీ నిరాశలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చును గాక. కృంగుదల కనిపించని యుద్ధం అండి. కనిపించదు. కృంగుదల కనిపించని యుద్ధం. బయట మనిషి నవ్వుతూ ఉన్న లోపల చనిపోతూ ఉండటం ప్రతి మనిషిలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అంతరంగ యుద్ధం. నువ్వు కూడా పైకి నవ్వుతున్నావా? అయితే లోన కృంగిపోయిన స్థితి ఉందా? ఈ కృంగిపోయిన స్థితిలో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. హృదయంలో చింత నిన్ను కృంగజేస్తుందా? ప్రభునందు ప్రియులారా, మృతులను లేపు దేవుడు మా కృంగుదల నుండి మమ్మల్ని విడిపించాడు అని 2 కొరింథీ 1:8 రాయబడి ఉందండి. మృతులను లేపే దేవుని మీదే నీవు గురిపెట్టు. నీ పరిస్థితులు తారుమారైపోయినాయా? అయినా భయపడబాకు. యేసు ప్రభు మృతులను లేపే దేవుడు. మా కష్టాల్లో నుండి, మా యొక్క కృంగుదలలో నుండి, మా యొక్క సమస్యల్లో నుండి ఇక చనిపోతావనేటువంటి ఆలోచనే మాకుంది. బ్రతుకుతావనేటువంటి ఆ యొక్క ధైర్యం మాకు లేదు. కానీ సముద్రంలో కానీ, కపట సహోదరుల ద్వారా ఆపదల్లో కానీ, కృంగిపోయిన పరిస్థితుల్లో కానీ మా దేవుడు, మా మృతులను లేపే దేవుడే. యేసుక్రీస్తే మమ్మల్ని ఆదరించాడు, కృంగుదలలో నుండి లేవనెత్తి బ్రతికించాడు. ఆయన సాక్షులుగా వాడుకున్నాడని దైవజనుడు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందువలన సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకము మాకు చాలండి. బ్రతుకుతావనే నమ్మకం మాకు లేదు. ఈ సమయంలో నీకు కూడా నీ పరిస్థితులను బట్టి, నీ కృంగుదలను బట్టి బ్రతుకుతావనే నమ్మకం లేదా? అయితే పౌలును కృంగిదల నుండి లేవనెత్తిన దేవుడు ఆ సేవలో కృంగిపోయాడు. ఒకవేళ సేవలో కృంగిపోయావా? తక్కువ మంది జనమా? పోషణ జరగట్లేదా? అయినా సేవలో పౌలును కృంగుదల నుండి లేవనెత్తిన దేవుడు నీ పరిచర్యని, నీ సేవని, నిన్ను ధైర్యపరచుటకు, నీ కుటుంబాన్ని లేవనెత్తుటకు ఆయన చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు, ఈ సమయంలో కృంగుదలలో నుండి బయటికి ఎలా రావాలి? ప్రతి మనిషి కృంగిపోతున్నాడు ఈరోజు. కొన్ని మాటలు చూద్దామండి. భక్తుడు ఇలాగ అంటున్నాడు. కీర్తన గ్రంథం 42వ కీర్తన 5వ వచనం చూస్తే మనం దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. చాలండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. దావీదు భక్తుని యొక్క ప్రాణము కృంగిపోయింది ప్రియులారా. కారణం శత్రు బాధ. మొట్టమొదటిది, మనిషి ఎందుకు కృంగిపోతున్నాడంటే, దావీదు భక్తుడు ఎందుకు కృంగిపోతున్నాడు? నా ప్రాణమా నీవేళ కృంగిపోయావు. ఎందుకు కృంగిపోయాడు? శత్రు బాధ. శత్రువులండి, చుట్టూ శత్రువులేనండి. సౌలు పిల్లనిచ్చి కూడా శత్రువుగానే చూస్తున్నాడు. పెళ్లి అని మాట్లాడుతున్నాడు, ఒకవైపు ఫిలిష్తీయుల చేతులనే పడి సావాలని చెప్పి అనుకుంటున్నాడు. శత్రు బాధ. ప్రియులారా, అసలు కన్నబిడ్డలే అంశాలు శత్రువు అయ్యాడు. ఏమండి, మరి బిడ్డలు ఒకరికొకరు నష్టపడుతూ ఉంటే, ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే చూసి తట్టుకోలేక కృంగిపోతున్నాడండి. వీడు చూస్తేనేమో తన తామారు, తన కుమార్తె జీవితం పాడైపోయింది కదా, మరి అది ఆలోచించి కృంగిపోయాడు కదా. ఏమంటే, దావీదు శత్రువుల ద్వారా కృంగిపోతున్నాడు. షెబా అనేవాడు ఒకడు అంటున్నాడు, దావీదుతో మనకేం పని, మనమందరం వెళ్ళిపోదాం పదండి. విడగొట్టేవారు, పడగొట్టేవారు. ప్రభునందు షిమి అనేటువంటి వాడు అంటున్నాడు, చేయిపో అని చెప్పి అసహించుకోవటం చూస్తూ ఉన్నాం. చూడండి, శత్రువులు ఇటు చూసి ఫిలిష్తీయుడు, ఇటు చూస్తే రకరకాల వర్గ ప్రజలు శత్రువుల మధ్యలో అన్నాడు, నా శత్రువుల మధ్యలో నా తల ఎత్తువాడవు నీవేనయ్యా. నా శత్రువులు ఎదుట నాకు భోజనం పెట్టిన వాడవు నీవేనయ్యా. శత్రువులు ఎదుట ఆయన తల ఎత్తాడండి. నీ శత్రువుల మధ్యలో ఆయన నీ తల ఎత్తగలడు. ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? మొట్టమొదటిది,
నీ కృంగుదలలో నుండి నువ్వు బయటికి రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, ఇక్కడ దావీదు చేస్తున్న పని, దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతి నీ స్థితి మారుస్తుంది. ఎరుకో గోడలు కూలిపోవటానికి కారణం స్తుతి. చెరసాల పునాదులు చెరసాల పునాదులు ఏమైపోయినాయి? కదిలినాయి. కారణం స్తుతి. బంధకాలు విడిపోయినాయి. కారణం స్తుతి. స్తుతి ఎక్కడ ఉంటుందో మృతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రియులారా, మరణం వెళ్ళిపోతుంది అక్కడ నుండి. స్తుతి నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. స్తుతి నిన్ను బతికిస్తుంది. దేవుణ్ణి స్తుతించు. దేవుణ్ణి స్తుతించక నిరాశలోకి, కృంగుదలలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటిది, దావీదు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఆ కృంగుదలలో నుండి ఆయన బయటికి ఎలా రాగలిగాడంటే, మొట్టమొదటి సూత్రం, దేవునిని స్తుతించడం ద్వారా, పరిశుద్ధంగా ఆయన మనస్సు ఉంచుకున్న ద్వారా స్తుతి ఆయన స్థితి మార్చేసిందండి. గొర్రెల కాపరి రాజు అయ్యాడు, చక్రవర్తిగా చేసింది స్తుతి. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు ఆయన. మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నిరాశలో నుండి, కృంగుదల నుండి బయటకు వద్దాం. ఇది మొట్టమొదటిది. రెండవది, అవమానములో కృంగుదల. ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు 1 అధ్యాయం 7-10 వచనాలు చూడండి. ఇక్కడ ఉంటది. అక్కడ అన్న ఆమె అవమానముతో కుంగిపోయింది. పిల్లలు లేరండి, సంతానం లేదు. కానీ మంచి మనస్సు ఆమెది, సంతానం లేదు. పెనిన్నా ద్వారా కృంగిపోతూ ఉంది. ఎల్కానా అంటున్నాడు, నేను నీకు 7 కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కదా, భర్త నేనున్నాక ఎందుకు కుంగిపోతావు? కానీ పెనిన్నా సూటిపోటి మాటలతో అందరూ కూడా ఇంకా సంతానం లేదా అని నిందిస్తూ, చులకనగా చూస్తున్న పరిస్థితులతో కృంగిపోతుంది, అవమానపడతా ఉంది. ఈరోజు సంతానం లేని వారు చాలా మంది చులకనగా చూడబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, సంతానం లేమి, జకర్యా, ఎలిజబెత్ పరిశుద్ధులండి. దేవుని సకల ఆజ్ఞలను పాటించిన వారు పరిశుద్ధులు. సంతానం ఆలస్యంగా దేవుడిచ్చాడు, నీకు కూడా ఇస్తాడు, భయపడబాకు. అలా అవమానించేవారు ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాం కూడా చాలా కాలం ఎదురు చూశాడు. దేవుడు ఇస్సాకు ఇచ్చాడు. దేవుడు నీకు కూడా ఒక గర్భఫలం ఇస్తాడు. అయినా పిల్లలున్నవారు ఉద్ధరిస్తున్నారా? పిల్లలున్నవారు తల్లిదండ్రులను చూస్తున్నారా? ఆయన ఇచ్చిన ఆయనకి స్తోత్రం, ఇవ్వపోయిన ఆయనకి స్తోత్రం. ఆయన మహిమ కోసం మనం జీవించడం మంచిది. సుఖక్షేమాలతో నిన్ను ఆయనే పోషిస్తాడు, నడిపిస్తాడు, నీ జీవితం ముగిస్తాడు. భయపడబాకు. ఉన్నా లేకపోయినా ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నీతిమంతులుగా జీవించు. అది నీకు శుభం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం, పిల్లలు ఉన్నవారు ఎంతమంది కొడతలేదండి తల్లిదండ్రుల్ని కర్రలు తీసుకొని ఆస్తి కోసం ఎగబడతలేదా? నెమ్మదిగా ఉండు. దేవుడు నీకు నెమ్మది ఇచ్చాడు అనుకో, ఆయనే తగిన సమయాలు ఇవ్వాలనుకుంటూ ఇస్తాడు. చింతపడబాకు, కృంగిపోబాకు. చాలా మంది కృంగిపోతున్నారు. ఆ కృంగుదలలో హన్నా చేసిన పని, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. చూసారా? ఆ కృంగుదల యేసు నామములో మాయమైపోయింది. దేవుడు తొలగించేసాడు ఆ కృంగుదల. నువ్వు ఏ స్థితిలో కృంగిపోయావో నాకు తెలియదు, కానీ ఈ వర్తమానం ద్వారా నీవు కూడా నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రభు సన్నిధిలో నీ కృంగుదల యేసు నామములో వెళ్ళిపోవును గాక. దావీదు యొక్క కృంగుదల ప్రియులారా మన స్తుతి ద్వారా ఎగిరిపోయిందండి. స్తుతించు దేవుణ్ణి. రెండవదిగా, ప్రార్థనతో కుమ్మరించు నీ హృదయం. నీ అవమానం పడుతున్నావా? ఏం సంపాదించలేదండి, ఇల్లు కట్టలేదని, ఏమండి ఏం పెళ్లి కూడా చేయలేవు నువ్వు అని, ఏం సంపాదన నీకు లేదండి, నీ ద్వారానే నష్టపోయాను, అప్పులు పాలయ్యానని నేను నిందిస్తున్నారా? ఏమండి ప్రియులారా, కృంగిపోవద్దు. దేవునికి అప్పగించు, ప్రార్థించు. ఈమె అవమానం తీరిపోయింది. ఆమెకు సంతానం దేవుడిచ్చి ఆశీర్వదించాడు. గొప్ప సమూయేలు దాను మొదలుకొని బెర్షెబా వరకు గొప్ప నాయకుడు. దేవుడిచ్చి ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు ఆమెని. నిన్ను కూడా గొప్ప చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు. మందిరంలో కన్నీటితో ప్రార్థన చెయ్యి. నమ్మకంగా ఉండు. సేవలో, పరిచర్యలో నమ్మకంగా ఉండు. వెనకబడిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. పరిచర్య భారంగా చెయ్యి. నీ పరిస్థితులు ఆయనే చూసుకుంటాడు. సముద్రం ఒడ్డున ఉన్నాం అనుకోండి, మనం అలలు ఎగిసి వస్తాయి, కానీ నీ చివరికి అమ్మో అలలు పెద్దవి వస్తాయి అనుకుంటాం, నీ కాళ్ళని తాకి వెళ్ళిపోతాయి. అలాగే సమస్యలు, కష్టాలు, ఇరుకులు నిన్ను తాక్కుంటూ వెళ్ళిపోతాయి. తాకి నీకు మేలు దేవుడు చేస్తాడు. ఆయన వైపు చూడు. కనుక నీ అవమానం యేసు నామంలో తీరిపోవును గాక. మూడవదిగా మనం చూస్తే 1 రాజులు 19:4 ఏలియా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆయన అంటున్నాడు, ఇంతవరకు చాలు, నేను బ్రతకను, ఇంతవరకు చాలు. ప్రభునందు ప్రియులారా, తాను ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోకి వచ్చి బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై
యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడనా? కాను. ఇంతవరకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసిన చాలండి. ఇంతవరకు చాలు, నేను బ్రతకను. అంటే కర్మెలు పర్వతం పైన ప్రభునందు ప్రియులారా గొప్ప విజయాన్ని చూసినటువంటి ఏలియా ప్రవక్త నిరాశలోకి వెళ్ళిపోయాడండి. దేవుని వైపు చూశాడు, ఆకాశం వైపు చూసిన వాడు ఇప్పుడు యెజబెలు వైపు చూస్తున్నాడు. నువ్వు ఎవరి వైపు వస్తున్నావు? యెజబెలు వైపు వస్తున్నావా? అంతకుముందేమో ఆకాశం వైపు చూశాడు, ప్రార్థన చేశాడు. ఆయన చూపు మళ్ళింది కాబట్టి నిరాశ, కృంగుదల వచ్చింది. నీకు మందిరం చూడు, సేవకుని చూడు, ఏమండి దేవుణ్ణి చూడు, ఆయన వాక్యం చూడు, ఏం చూడకుండా నీ చూపు మారింది కదా ఈ మధ్య. అందుకనే నీకు అధైర్యం, నీ కృంగుదల వచ్చింది. మరలా దేవుడి వైపు చూడు, మందిరాన్ని చూడు, పరిచర్యను చూడు. ప్రభునందు ప్రియులారా అది నీకు ఆశీర్వాదం అండి. ఇక్కడ ఏలియా కృంగిపోతున్నాడు. ఆ కృంగుదలలో దేవుని దూత వచ్చి అతను బలపరుస్తున్నాడు. ఆహారం ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు, క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఇప్పుడే చనిపోతే అట్లా చేయాల్సిన పని ఉంది కదా. నీకు మారుగా ఎలీషాను అభిషేకం చెయ్యి, యెహూను అభిషేకం చెయ్యి, ఇంకా సేవ ఉంది. ఇప్పుడే చనిపోతానంటావు ఎందుకు? చనిపోవటం దేవుని చిత్తం కాదండి. ఆయన ఏ పని ఇచ్చాడో ఆ పని ముగించి చనిపోవాలి. ఆయనే తీసుకుంటాడు అవసరమైతే. ఆత్మహత్యలు వద్దు, పాపం, పరలోకానికి కూడా వెళ్ళరు. కనుక ఆత్మహత్య చేసుకోవటం మహాపాతకం. నువ్వు చేసుకోవటానికి వీల్లేదు, దేవుడే తీసుకోవాలి. నువ్వు చనిపోవటానికి వీల్లేదు. కనుక నిన్ను అసలు బ్రతికించే ఆయన యెహూ లాంటి వాళ్ళని, ఎలీషా లాంటి వాళ్ళని అభిషేకం చేయాలైతే నేను ఇప్పుడే చచ్చిపోతానంటావు ఏందయ్యా? నువ్వు చావటం దేవుని చిత్తం కాదు. కనుక ఆహారం పెట్టాడండి. కొంతమంది ఆహారం లేక కుంగిపోతున్నారు చాలా మంది. ఆహారం పెట్టినప్పుడు లేచాడు, బలం వచ్చింది ఆయనలోకి. చూసారా? విశ్రాంతి ఇచ్చాడు. విశ్రాంతి కావాలి. పొద్దుగోకులు ఉదయం లేచిన కాడ నుండి ప్రయాస ప్రయాస, విశ్రాంతి ఉందా నీకు? కృంగిపోక ఏముందండి? ఏం సాధించావు నువ్వు? విశ్రాంతి కూడా ఆదివారం విశ్రాంతి దినం పెట్టాడు దేవుడు. పరిశుద్ధ దినం అది. ఏమంటే పునరుద్ధాన దినం. పూర్వంలో శనివారం విశ్రాంతి దినం, ఇప్పుడు పరిశుద్ధ దినం ఆదివారం ఉంది కదా. ఆ రోజు ఆయన సన్నిధిలో ఉండు, బాడీకి విశ్రాంతి అది కూడా లేదు. అసలు ఆదివారం కూడా పనే. నీకు ఆశీర్వాదం ఎలాగుంటుంది? ఆదివారం మందిరానికి రా, సేవలు, ఆయన వాక్యం విను. ఏమంటే ఆహారం తిను. ఆహారం కూడా తినక కూడబెట్టి ఎంతమంది దొంగల పాలైపోతున్నాయి డబ్బులు. ఆహారం కూడా తినకుండా చాలా మంది డబ్బులు కూడబెడితే అంతా నష్టమైపోయి పరుల పాలైపోతుంది కదా. తిను ఆహారం. ఏమంటే విశ్రాంతి తీసుకో. దేవుడు ఏలియాను ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? నిరాశలో హోరేబు పర్వతానికి వెళ్ళమన్నాడు. హోరేబుకి వెళ్ళినప్పుడు విశ్రాంతిగా ఉన్నాడు, గొంగల గొప్పని చక్కగా ఉన్నాడు. చూసారా? ఏమంటే హోరేబు అనగా దేవుడి మందిరం. దేవుడి మందిరంలో నీకు ఒక కురుగుదలలో నుండి ఎట్లా బయటకు వస్తావో సందేశం ఉంటది. కనుక ఏలియాను కురుగుదల నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు, ఏమంటే ఆయనకు ఆహారం పెట్టిన దేవుడు. విశ్రాంతి కావాలి నీకు, విశ్రాంతిగా ఉండు. 2 రోజులు 3 రోజులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయ. ముందు ఈ ప్రయత్నాలు మానే. నీ ప్రయత్నాలు మానేసి నువ్వు ప్రభు సన్నిధిలో విశ్రాంతిగా వాక్యం చదువుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని నీ సంగతి అంతా ఆయన చెప్పుకో. ఈ ప్రయత్నాలు మానే. సఫలం అవుతలేదు కదా ప్రయత్నాలు. మళ్ళీ ఇంకా ప్రయత్నం ఎందుకు నష్టపోవటం? ఇక ముందు ఒక 2-3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని నీ కృంగుదల నుండి ఆయన బయటికి తీసుకొస్తాడు. దావీదు స్తుతి ద్వారా కృంగుదలలో నుండి బయటకు వచ్చాడు. ఇక్కడ హన్న హృదయాన్ని కుమ్మరించి నీళ్లు గార్చి భారమంతా దించేసుకుందండి. యాకోబు కూడా తనలో ఉన్న భారమంతా రాయి మీద తలబెట్టి ఆ రాయికి ఇచ్చాడు తన భారం అంతా. యాకోబు ప్రభునందు ప్రియులారా నెమ్మది అయిపోయాడండి. 2 గుంపులుగా ఆశీర్వదింపడ్డాడు. ఇప్పుడు నీ భారం అంతా యేసు మీద వేయి. ఆ రాయి వేసే, కొట్టబడిన బండ వేసే. ప్రభునందు ప్రియులారా యేసు యందు విశ్వాసం ఉంచు. ఇక 4వదిగా మనం చూస్తే ఏబు 3:11 ఉంది ప్రియులారా. దేవుడు వాక్యం అంటుంది, ఆయన ఏబు ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, అది అన్ని కోల్పోయాడు కదా, సంపద అంతా కోల్పోయాడు, ఆరోగ్యం అంతా కోల్పోయాడు కదా. అన్ని కోల్పోయినటువంటి యోబుకి ఆయన అంటున్నాడు, నేను పుట్టినప్పుడే నేను అసలు ఎలా సావలేదు, గర్భము నుండి బయలుదేరంగానే నేనేలా ప్రాణము విడవకపోతుని. చాలండి ప్రియులారా, నష్టం వలన కృంగిపోయాడు యోబు. ఆస్తి నష్టం, బిడ్డల నష్టం, ఆరోగ్యం నష్టం. నీకు కూడా ఆస్తి నష్టం అయిందా? బిడ్డల్ని కోల్పోయావా? పెద్ద కుమారుని కోల్పోయావా? లేదా కుమార్తెలు కోల్పోయావా? ఇదిగో అన్ని విధాలుగా ఆరోగ్యం కోల్పోయావా?
ఏమంటే నేను దేవుళ్ళో బాగానే ఉండాలని అనుకుంటూ ఉన్నావా? పరీక్ష జరుగుతుందేమో. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కృంగిపోయావా? యోబు యొక్క భక్తి ప్రపంచానికి తరతరాలకు తెలియపరచాలని అప్పగించాడు దేవుడు అక్కడ. నీకు బహుమానం ఇవ్వటానికి, నీతి కిరీటం ఇవ్వటానికి, అక్షయ కిరీటం ఇవ్వటానికి, నిన్ను మెరుగు చేయటానికి, నిన్ను సువర్ణం చేయటానికి ఈ కష్టం వచ్చిందేమో నీ ప్రియులారా. ఈ నష్టం కష్టం లాభంగా మార్చే దేవుడు, బహుమానంగా మార్చే దేవుడు నీవు ఆరాధిస్తున్న యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. కనుక దావీదు స్తుతి ద్వారా కృంగుదలలో నుండి బయటకు వచ్చాడు. హన్న ఆమె అవమానాల్లో నుండి, కృంగుదలలో నుండి హృదయాన్ని కుమ్మరించి ఆమె బయటకు వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏలియా దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు, ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మాట మరలా విన్నాడు. ఆయన హోరేబుకి వెళ్ళాడు. ఆయన బలాన్ని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కనుక 4వదిగా యోబు ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్ని కోల్పోయాడు. చివరకు యోబును పునరుద్ధరించాడు దేవుడు. యోబు 42:10 ఉంటది. యోబు ప్రార్థన చేసినప్పుడు స్నేహితుల కోసం రెండంతల మొదటి స్థితి కంటే కూడా రెండంతల అధికమైన దీవెన యోబుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యోబు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితి మరలా అతనికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇదిగో నువ్వు ఆయన మహింపరుస్తున్నావు కదూ, ఆయన వైపు చూస్తున్నావు కదూ, మరలా నీకు క్షేమస్థితి యేసు ప్రభు నామములో కలుగును గాక. ఆయన క్షేమస్థితి ఇచ్చే దేవుడు, క్షేమకరమైన స్థితి ఇస్తాడు. నాకు కూడా ఈ మధ్యకాలం యాక్సిడెంట్ అయ్యి ఏమండి గుద్దిన వాడు మరొక పావలా కూడా ఇవ్వలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. 8 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ ఫెయిల్ వెనక్కి వచ్చేసింది షుగర్ అంటం ద్వారా. అయినా దేవుడు మరలా మరి కొన్ని కట్టుల ద్వారా మరి దేవుడు యథావిధిగా కాలు ఇచ్చాడు. ఈ రీతిగా మాటలు చెప్పడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయి ఉన్న లేవనెత్తే దేవుడు. ఆయన కృప, ఆయన శక్తి మనకిస్తాడు. కష్టంలో అందరూ వదిలిపెడుతూ ఉంటారు. ఎక్కడో నమ్మకస్తులు 100 మందికి 10 మందే ఉంటారండి. వాళ్ళని ఆదరిస్తారు. వాళ్ళ ద్వారానే దేవుడు ఆదరణ కలుగు చేస్తూ ఉంటాడు. చూడండి, అందరూ దూరం అవుతారు. ఎవరు మనస్తత్వం ఏమిటో బాధల్లో, కష్టాల్లో నువ్వు గుర్తించగలవు. ఎందుకంటే మరుసటి దినాల్లో నువ్వు జాగ్రత్త పడటానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కనుక కృంగిపోయేవన్నీ కోల్పోయినా మరలా ఆయనకి క్షేమకరమైనటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు. ఆయనకి నీకు కూడా ఇస్తాడు. కనుక దేవుడి వాక్యం ఉంటాడు. 5వదిగా మనం వాక్యంలో చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 61 నుండి 62 వచ్చిన భాగాన్ని మనం చూస్తే పేతురు పాప భారముతో కృంగిపోయాడండి అక్కడ. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాడు. కనుక పేతురు, నేడు కోడి కొయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనని అందువని ప్రభు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పాప భారముతో కృంగిపోయాడు. ప్రియులారా, ఈరోజు పాప భారంతో పరిశుద్ధులు కృంగిపోతున్నారు. పాపంలో పడ్డావా? బలహీనతలో పడ్డావా? అబద్ధాల్లో పడ్డావా? ఏమంటే ఏ యొక్క పాపంలో పడిపోయావు నువ్వు? దేనికి వ్యసనానికి దాసుడు అయిపోయావు నీవు? పాప భారము, అబద్ధ భారము ప్రభువుని ఎరగనని పలకటం పేతురుని కృంగదీసిద్ది. ప్రియులారా, అయితే వెలుపులకు పోయి సంతాపపడి ఎందుకు ఎరగనన్నాను ప్రభుని, ప్రభా క్షమించు, ప్రభా తలెత్తుకోలేకపోతున్నా, అవమాన భారం, పాప భారం ఎక్కువైపోయింది, కన్నీరు గరుస్తున్నాడు. కన్నీరులో కొట్టుకెళ్ళిపోయిందండి పాప భారం. ప్రభు క్షమించి యోహాను సువార్త 21వ అధ్యాయం 15-17 వచనాల్లో యేసు ప్రభు పునరుద్ధరణ చేసి అపోస్తలుడుగా ఆయన్ని వాడుకున్నాడు. భోజనము చేసిన తరువాత యేసు ప్రభు సీమోను పేతురును చూశాడు. సీమోను, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఇదిగో నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. పని అప్పచెప్పాడండి. నా గొర్రెలను నువ్వు మేపాలి, నా గొర్రెలను కాయాలి, నా గొర్రెలను నువ్వు నడిపించాలి. పని అప్పగించాడు. సంగపు తాళపు చేతులు పేతురికి ఇచ్చాడు. పేతురికి ఒక ఆశ ఉంది, ఏమి లేవు. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, పరశరలు కట్టాలి ప్రభు అని చెప్పి ఆశపడ్డాడు.
ఆశ కలిగిన ఆయన్ని దేవుడు తన సేవలో వాడుకున్నాడు. నిన్ను కూడా ఆయన సేవలో వాడుకుంటాడు. ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. పేతురులో ఉన్నది విస్తారమైన చేపలు రాసి చూశాడు. ఆ చూసినటువంటి పేతురు యేసు ప్రభు దగ్గర కాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడిని క్షమించమని పలుకుతున్నాడు. పశ్చాత్తాపం యేసు వైపు చూస్తున్నాడు. విస్తార చేపల రాశి కాదు కానీ యేసు వైపు చూస్తున్నాడండి. ఇప్పుడు మనం యేసు వైపు చూసినప్పుడు దేవుడు ఆయన మన పరిస్థితులన్నీ మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని వాక్యం అవుతుంది, యేసు వైపు ఎవరు చూస్తారో వారిని మరలా కృంగుదలలో నుండి ప్రభు బయటికి నడిపిస్తాడు. మత్తయి సువార్త 11:28 ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏ ప్రయాసతో నువ్వు కృంగిపోయావో ఆయన దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. 1 పేతురు 5:7 వచ్చిన భాగం తెలియజేస్తూ ఉంది, మీ ఏ చింతలో మీరున్నారో మీ చింత యావత్తు నా పైన వేయమని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ సమయంలో నువ్వు ఏ చింతతో ఉండవు? శత్రువుల ద్వారా కృంగిపోయి చింతలో ఉన్నావా? దావీదు వలె స్తుతి ద్వారా బయటకు వచ్చాడు. రెండవది, హన్న అవమాన భారముతో బిడ్డలు లేక కృంగిపోయి ఉంది. సంతాన హీన స్థితిని బట్టి అయినా దేవుడు ఆమెను సమూయేలునిచ్చి సంతోషపెట్టి ఆమె అవమానాల నుండి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. కారణం, ఆమె హృదయం కుమ్మరించింది. ప్రార్థన ద్వారా తను కన్నీరు కుమ్మరించి మందిరంలో ఆమె మేలు పొందుకోగలిగింది. ఏలియా నేను బ్రతకను సావను అన్నాడు, కానీ దేవుడి మాటకు లోబడి హోరేబుకి వెళ్ళాడు. ఆ భోజనం బలం చేత బలం తెచ్చుకున్నాడు. దేవుడు ఎలీషాని యెహోవాను అభిషేకించేటువంటి వ్యక్తిగా ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు దేవుని మాట అంటే నీకు ఆశీర్వాదకరం. కనుక ప్రియులారా, 4వది, యోబు ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ నష్టపోయాడు. ఆ నష్టపోయినటువంటి విధంగా రెండంతలుగా తన ప్రార్థన ద్వారానే ఆయన మరలా రెండంతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. పేతురు కూడా సంతాపపడి ఏడ్చి కన్నీరు గార్చి పాపభారం అంతా దించుకున్నాడు. గొర్రెలు కాసేవాడిగా, మేపేవాడిగా, నడిపేవాడిగా, సంఘ తలపు చెవులు కడిగినటువంటి వాడిగా, ఏమంటే 5,000 మందిని ఒక ప్రసంగంతో మార్చగలిగిన శక్తివంతుడుగా, నీటి మీద నడిచినటువంటి వాడిగా దేవుడు ఆయా రీతులుగా ఏమంటే ఆయన్ని సేవలో బహుబలంగా వాడుకున్నాడు. కనుక నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నీ కృంగుదలలో నుండి బయటికి తీసుకొస్తాడు. యేసు ప్రభు శిలువ మీద ఎంతో కృంగిపోయాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, క్షమించమని ఆ కృంగుదలలో కూడా పలికాడు. బల్యంతో పొడవబడి, పిడుగుద్దులు తిండి, అవమానపరచబడి మన కొరకే కృంగుదలలో నుండి మనల్ని బయటికి తీసుకురావాలని. కనుక ప్రభు వైపు చూడు. కృంగిపోయి సిలువలో ఆయన మన బాధ, ఈ కృంగుదల ఆయనకి తెలుసు. మనకంటే ముందుగా మన కష్టాలు అనుభవించిన వాడు, మనకు ముందుగా వెళ్ళిన ప్రధాన యాజకుడు. నీ కృంగుదలలో నుండి ఆయన బయటికి తీసుకొస్తాడు. ప్రభు ఈ మాటల ద్వారా మనకు మేలు కలుగు చేయును గాక. ఆమెన్. ఆమెన్.